జాయింట్లని మనము జాగ్రత్తగా ఉంచుకోవడం ఎలాగా? ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎలాగా? ఈ టాపిక్‌ని పరిశీలిస్తే అసలు జాయింట్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటేంటో మనం తెలుసుకుంటే, ప్రాబ్లమ్స్ రావడానికి గల కారణాలు మనం తెలుసుకుంటూ ఉంటే, ఈ కారణాలని అడ్రెస్ చేసుకుంటూ ఉంటే మనం ఏమవుతుందంటే జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. ఫస్టు జాయింట్స్‌లోంచి వచ్చే కంప్లెయింట్స్ ఏమిటి? ఫస్టు వాపులు, తర్వాత ఆ ఏరియాలో టెంపరేచర్ పెరిగిపోవడము, తర్వాత మూమెంట్ తగ్గిపోవడము, స్టిఫ్నెస్ అంటాం. తర్వాత పెయిన్ రావడము. ఈ 4 రకాల లక్షణాలు యూజువల్‌గా చాలా జాయింట్‌లో మనం చూస్తూ ఉంటాం. తర్వాత జాయింట్ లోపల ఉండే స్ట్రక్చర్స్ ఏంటివి అని మనం చూస్తూ ఉంటే, జాయింట్ లోపల నుంచి బయటికొస్తే జాయింట్ లోపల ఆయిల్ ఉంటుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అనే ఆయిల్ ఉంటుంది జాయింట్‌ని ఫ్రీగా మొబిలైజ్ చేయడానికి. ఆ సైనోఫ్లూయల్ ఫ్లూయిడ్ చుట్టూ మృదులాస్థి ఉంటుంది, కార్టిలేజ్ అంటారు. తర్వాత ఆ జాయింట్ చుట్టూ క్యాప్సూల్ ఉంటుంది. దాని తర్వాత జాయింట్ని ఆడించే కండరాలు ఉంటాయి. జాయింట్ లోపల కొన్ని జాయింట్లో లిగమెంట్స్, డిస్కులు ఉంటాయి. సో ఈ స్ట్రక్చర్స్ మనం జాగ్రత్తగా ఉంచుకుంటే జాయింట్స్ హెల్దీగా ఉన్నట్టే. తర్వాత ఒక్కొక్క జాయింట్ని మనం డిస్కస్ చేయలేము కాబట్టి ఒక నీ జాయింట్ పర్ఫెక్ట్గా మనం చెక్ చేసుకుంటే అన్ని జాయింట్ల గురించిన అవగాహన మనకు వస్తూ ఉంటుంది. ఎందుకు నీ జాయింట్ అన్నానంటే, నీ జాయింట్ ఒక్కటే చాలా ఎక్కువ మందిలో ఇబ్బంది మనకు పెట్టేది. సో నీ జాయింట్ని కానీ మనం చూస్తే మొట్టమొదటి కంప్లైంట్ ఏమిటంటే వాపు. వాపు చర్మంలో రావచ్చు, కండలో రావచ్చు, లోపల ఆయిల్ ఎక్కువ ఉత్పత్తి అయ్యి రావచ్చు. సో చర్మం మీద నొప్పికి గల కారణం ఏమిటంటే చర్మానికి ఏదైనా దెబ్బ తగలడం కానీ, ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ రావడం కానీ, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ రావడం కానీ. సో ఇవి రాకుండా ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏమిటి? షుగర్ పెరగడము, దెబ్బ తగిలినప్పుడు యాంటీబయాటిక్స్ వాడకపోవడము, తర్వాత దెబ్బలు తగిలినప్పుడు దానికి సంబంధించిన లేపనాలు అవి వాడకపోవడము, యాంటీబయాటిక్స్ వాడకపోవడము. దీనివల్ల ఇన్ఫెక్షన్ వచ్చి చర్మం నుంచి వచ్చే నొప్పిని మనం తగ్గించుకోవచ్చు. తర్వాత లోపల కండ అంటే సైనోవియం అంటారు. దీని ద్వారానే సైనోవియల్ ఫ్లూయిడ్ ఉత్పత్తి అయ్యి జాయింట్ లూబ్రికేషను, ఆర్టిక్యులర్ కార్టిలేజ్కి కావాల్సిన న్యూట్రిషను అవన్నీ సైనోవియల్ ఫ్లూయిడ్ను ఉత్పత్తి చేసే సైనోవియల్ మెంబ్రెయిన్ నుంచి వస్తుంది. సో దీంట్లో ఈ హోమియోస్టాసిస్లో ఏదైనా డిఫరెన్స్ రావడం వల్ల జాయింట్ లోపల ఉన్న కండరం సైనోవియము పెరిగే అవకాశం ఉంది, హైపర్ట్రోఫీ, హైపర్ప్లేసియా అయ్యే అవకాశం ఉంది. యూజువల్గా యూరిక్ యాసిడ్లో, రొమటైడ్ ఆర్థరైటిస్లో జాయింట్కి డైరెక్ట్గా దెబ్బ తగలడం వల్ల కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్లో ఈ సైనోవియల్ మెంబ్రెయిన్ అనేది వాస్తూ ఉంటుంది. సో యూరిక్ యాసిడ్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, తక్కువ మంచినీళ్ళు తాగడం వల్ల, ఓవర్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఎక్కువగా నాన్ వెజ్ తినడం వల్ల, తర్వాత కొన్ని రకాల బీపీ షుగర్ మందులతోటి, కొన్ని రకాల సీజర్స్ అంటే ఫిట్స్ మందులతోటి యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది. సో ఈ డైట్ హ్యాబిట్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ తగ్గిపోయి సైనోవియల్ మెంబ్రెయిన్ వాపు రాకుండా ఉంటుంది. తర్వాత రుమటైడ్ ఆర్థరైటిస్, కీళ్లవాతం. దీని గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. సో కీళ్లవాతాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల, ఎందుకంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ కదా, మరి కీళ్లవాతాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల ఆ వాపు రాకుండా మనం చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఏమిటంటే మృదులాస్థి, కార్టిలేజ్. ఎక్కువ బరువు పెరిగిపోవడం వల్ల మృదులాస్థి అనేది శరీరాన్ని మొయ్యలేకపోవడం వల్ల అక్కడక్కడ చిన్న పెచ్చులుగా మొదలు పెట్టిపోయేసి బీటలు వారిపోయేసి తర్వాత మొత్తం మృదులాస్థి పాడైపోయేసి స్టేజ్ 4 ఆస్టియో ఆర్థరైటిస్కి పోయే అవకాశం ఉందన్నమాట. సో దీనికి రాకుండా మనం ఏం చేసుకోవాలి అంటే బరువు పెరగకుండా చూసుకోవాలి, లోపల సైనోవియల్ ఫ్లూయిడ్ ఆయిల్ క్వాలిటీ క్వాంటిటీ పర్ఫెక్ట్గా ఉండేటట్టుగా చూసుకోవాలి, జాయింట్ని దెబ్బ తగలకుండా చూసుకోవాలి, డైట్ హ్యాబిట్స్ బాగా చూసుకోవాలి, ఎక్సర్సైజ్ బాగా చేయాలి. తర్వాత ఉండే స్ట్రక్చరు లిగమెంట్స్, కుషన్. లిగమెంట్స్లో ఏసీఎల్, పీసీఎల్, ఎంసీఎల్, ఎల్సీఎల్ ప్రధానమైనవి. ఏసీఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ కొల్లేటర్ లిగమెంట్, లేటరల్ కొల్లేటర్ లిగమెంట్. స్పోర్ట్స్ ఇంజరీస్లో ఇవి దెబ్బలు ఎక్కువగా తగులుతూ ఉంటాయి. మోస్ట్ కామన్గా ఇంజరీ అయ్యేది ఏంటంటే ఏసీఎల్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఇది తగలగానే దీనికి సంబంధించిన వైద్య పరీక్షలు, ఎంఆర్ఐ లాంటివి, క్లినికల్ ఎగ్జామినేషన్ లాంటివి చేసుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్, పార్షియల్ టేర్ అయితే పిఆర్పి థెరపీ తీసుకోవచ్చు, కంప్లీట్గా టేర్ అవుతే లిగమెంట్ ఆర్థ్రోస్కోపీ ద్వారా కొత్తది పెట్టుకోవచ్చు. మిగతా లిగమెంట్స్ కూడా వాటి గ్రేడింగ్ ఆఫ్ ద ఇంజరీ నుంచి వాటికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. మిగిలింది
కుషన్, మోకాలు లోపల ఆయిల్ని ఒక క్రమబద్ధీకరించులో ఉంచి షాక్ అబ్జార్బర్ లాగా పనిచేస్తుంది కుషన్. దాన్ని మీడియల్ మెనిస్కస్ అండ్ లేటరల్ మెనిస్కస్ అంటారు. ఎక్కువగా దెబ్బ తగిలేది మీడియల్ మెనిస్కస్. చాలా ఎక్కువగా దెబ్బ తగిలే అవి లూజు ముక్కల్లాగా తయారయ్యి జాయింట్ లోపల అరమరికని తేడా చేసేసి ఆ మృదులాస్థి లోపల బీటలు వారేటట్టుగా చేసి రెగ్యులర్గా నొప్పికి కారణము అయ్యేట్టుగా ఉంటుంది. సో స్పోర్ట్స్ ఆడేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని ఎముక లోపల చుట్టూ ఉన్న కండరాల్ని బాగా బలపరుచుకునేసి జారి పడకుండా ఉండడం చూసుకోవడం ద్వారా మనము జాయింట్స్ని మోకాల్ని హెల్తీగా ఉంచుకోవచ్చు. సో ఓవరాల్గా మనం ఆలోచన చేస్తే ప్రాపర్ న్యూట్రిషన్ అంటే బ్యాలెన్స్డ్ డైట్, ఎంత కార్బోహైడ్రేట్ ఉండాలి, ఎంత ప్రోటీన్ ఉండాలి, ఎంత ఫ్యాట్ ఉండాలి చూసుకొని తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరగకుండా జాయింట్ లోపల ఇబ్బంది కాకుండా ఉంటుంది. తర్వాత షుగర్ని అదుపులో పెట్టుకోవడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. తర్వాత రెగ్యులర్ వ్యాయామం. సో మోకాలకు సంబంధించిన వ్యాయామాన్ని కానీ మనం చూసుకుంటే కింద కూర్చోవడం కంప్లీట్గా బంద్ చేసేసి మెట్లెక్కడం దిగడం బాగా తగ్గించుకునేసి సైక్లింగ్ ఎక్సర్సైజ్ బాగా చేయడం వల్ల జాయింట్ హెల్దీగా ఉంటుంది. అయితే సైకిల్ మీద కూర్చోవడం వల్ల, సైకిల్ తొక్కడం వల్ల జాయింట్లు బాగా అరిగిపోతాయన్న అపోహ చాలామందిలో ఉంది. అది తప్పు. సైకిల్ మీద కూర్చున్నప్పుడు ఒకే ఒక జాగ్రత్త మనం ఏం తీసుకోవాలంటే సీట్ హైట్ ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకోవాలి. సీట్ హైట్ బాగా తగ్గిపోవడం వల్ల ముందుకు పడిపోయి నడుము నొప్పి వస్తుంది. సీట్ హైట్ బాగా పెరిగిపోవడం వల్ల ఎలికి పడిపోయి ఈ భుజాల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. ప్రాపర్ హైట్ అడ్జస్ట్ చేసుకొని గుండె ప్రాబ్లం ఉంటే గుండె డాక్టర్ గారితో మాట్లాడి పొద్దునపూట ఒక 15-20 నిమిషాలు, సాయంత్రం పూట ఒక 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం వల్ల మోకాళ్ళ లోపల జాయింట్ ఫ్రీ అయిపోయేసి గుజ్జు అంటే ఆయిల్, సైనోవియల్ ఫ్లూయిడ్ బాగా పెరిగే అవకాశం ఉంది. తర్వాత లిగమెంట్ సగం కట్ అయిన వాళ్ళు, లిగమెంట్ ఆపరేషన్ వద్దు అనుకున్న వాళ్ళు లిగమెంట్ని సబ్స్టిట్యూట్ చేసే కండరాలు యాంటీరియర్గా క్వాడ్రిసెప్స్ మజిల్ ఉంటుంది, పోస్టీరియర్గా హ్యామ్స్ట్రింగ్ మజిల్ ఉంటుంది. సో వీటిని బలపరిచే ఎక్సర్సైజ్ చేసుకోవడం వల్ల లిగమెంట్ చేసే పనిని ఈ రెండు కండరాలు చేసేసి జాయింట్ మీద లోడు పడకుండా ఉంటుంది. సో రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయండి, బరువులు పెరగకుండా ఉండండి, ప్రాపర్ డైట్ తీసుకోండి, జాగ్రత్తలు పాటించండి. మీకున్న కోమార్బిడిటీస్ బీపీ కానీ, షుగర్ కానీ, థైరాయిడ్ కానీ, కిడ్నీ ప్రాబ్లం కానీ, యూరిక్ యాసిడ్ ప్రాబ్లం కానీ, రొమటైడ్ ఆర్థరైటిస్ కానీ రెగ్యులర్గా డాక్టర్ గారిని కలిసి తగు పరీక్షలు చేయించుకొని, తగు టెస్టులు చేయించుకొని హెల్దీగా ఉంచుకుంటే ఏమవుతుందంటే జాయింట్స్ మనకు కావాల్సిన పనిని చేసి పెట్టేస్తాయి. లేకపోతే మన పనులన్నీ ఆ జాయింట్లు ఆపేస్తాయి.